హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ విశ్వకనామ ఉగాది శుభాకాంక్షలు. ప్లస్ ఈ సంవత్సరానికి అధిపతి రవి. ఫ్రెండ్స్, నేను 2024లో చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ జరిగినాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఏదైతే బౌన్స్ బ్యాక్ టైం అన్నానో అది జరిగింది. ప్లస్ ఈశాన్య రాష్ట్రాలు మీకు నేను ఆల్మోస్ట్ చెప్పాను. ఇండియాలో నార్త్ ఈస్ట్ ఇండియా డైరెక్షన్లో భూకంపాలు వస్తాయని. ప్లస్ మనం ఈ మధ్యకాలంలో ప్రకృతి విపత్తుల్లో సముద్ర తీర ప్రాంతాలకి చాలా పెనుముప్పు కలుగుతుందని చెప్పాను. నిన్న ఇండోనేషియా కూడా భూకంపం వచ్చింది, నిన్న 30వ తారీఖు. అంతకుముందు మనం మయన్మార్, బ్యాంకాక్ ఇలాంటి దేశాలు కూడా ఇదవడం మనం చూసాం. ప్లస్ నన్ను అంటే ఒక కామెంట్లో అడిగిన వ్యక్తికి కూడా ఒక చిన్న సమాధానం చెప్పాలి. ఒక ప్రాంతం, ఒక పేరు, ఒక వ్యక్తి పేరు ఇలాగని చెప్పేమంటున్నారు. నేను దేవుణ్ణి కాదు, నేను ఒక ఆస్ట్రాలజర్ రీసెర్చర్ని. నేను ఎలా మీకు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా నాకు నేను సమర్థించుకునే మాటగా చెప్పుకుంటానంటే, వర్షం పడుతుందని మనకి చాలాసార్లు అనౌన్స్ చేస్తారు, కానీ పడదు. అలాగని పడలేదని చెప్పి సైన్స్ని ఎలాగైతే ఇచ్చేయలేరో, ఈ సబ్జెక్ట్లో కూడా అలాంటి దమ్మే ఉంది. బట్ ఒక వ్యక్తినో లేకపోతే ఒక పేరునో ప్రాంతాన్నో డిసైడ్ చేయడానికి నేను దేవుణ్ణి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్లో అతను పెట్టుకోవాలి, తర్వాత అడిగే వ్యక్తులు కూడా పెట్టుకోవాలి. నేను చేసే కేవలం రీసెర్చ్ యాక్యురెన్సీ పర్సంటేజ్ ఎంతవరకు ఆస్ట్రాలజీ ఇస్తుంది అనేది చెప్పడానికే తప్ప మిమ్మల్ని క్యాష్ చేసుకోవడానికో లేకపోతే గబగబా నా ఫేమ్ని డెవలప్ చేసి డబ్బులు ఏవో చేసుకోవడానికి కాదు. అలా చేసుకునే వ్యక్తులే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు అంటే భవిష్యత్తుని అనలైజ్ చేసి ప్రిడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా వాతావరణాన్ని సెట్ చేయడం. కానీ ఎవరికాలే దేవుళ్ళ రెమెడీస్ చెప్పి ఆ కష్టాల నుంచి బయటపడేస్తామని జ్యోతిష్యం మీద ఒక మూఢనమ్మకాన్ని అయితే పెంచి పాడు చేసిన జ్యోతిష్యులతో నన్ను పోల్చొద్దు. ఎందుకంటే నేను ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ అయిన తర్వాతే ఫర్దర్గా చెప్తాను. నేను అలాగే వ్యక్తుల పేర్లు ఎందుకు చెప్పనంటే, వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఆస్ట్రాలజీ అకల్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొన్ని తాంత్రిక ప్రక్రియలు లేకపోతే కొన్ని రకాలైనటువంటి వాతావరణాన్ని పొడిగించే పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్పను, కానీ కాలానికి అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే కాలం తన యొక్క టైం వచ్చినప్పుడు అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నేను అందుకే వాటి విషయంగా నేను మీకు చెప్పాను. ప్లస్ క్లియర్ కట్గా చెప్పాను, సముద్ర ప్రాంతాలకి రాబోయే రోజుల్లో పెను ప్రమాదాలు, అభివృద్ధులు రెండూ కలిపి ఉంటాయని. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాంకాక్ తగిలింది, కానీ మయన్మార్కి కానీ ఒక 5 to 10 years టైం పడుతుంది. ప్లస్ మీకు ఒక విషయం అర్థమై ఉండుంటుంది, ప్రజలు మళ్ళీ ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో అలాంటి వాటికి వెళ్ళిపోతారు ఇక్కడ శని వచ్చినప్పుడని లాస్ట్ వీడియోలో చెప్పాను. హై రైజ్ బిల్డింగ్లో వాళ్ళు ఎంత ప్రమాదాలు ఉన్నాయనేది ఈరోజు మీరు గమనించవచ్చు. ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్స్ అనేవి ఈరోజు ఎంత డ్యామేజ్ చేసినాయో సునామీ మనకు నిదర్శనం. ఇప్పుడు ఇది మన మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా చూపించదా అనేది మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే మన భారతదేశానికి కూడా సునామీ రాబోయే రోజుల్లో ఉంది. అది నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయరే చెప్పాను. ప్లస్ నేను చెప్పే ప్రతి రీసెర్చ్లో ఒక పాయింట్ ఉంది, రాజ్యాలు తలకిందులయ్యే సమయం ఆసన్నమైంది. ఉగాది మొదలు. ప్లస్ మీరు చాలామంది అంటే ఆస్ట్రాలజీ అనేటప్పటికి ఏదో రెమెడికల్ పార్ట్, ఎప్పటి వరకు శని బలంగా ఉన్నాడు ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు అలా కుదరదు. అసలైన జ్యోతిష్యానికి టైము, ప్లస్ అసలైన వాళ్ళకి మాత్రమే టైం ఇది. నేను మీకు చెప్పాను కదా, లాస్ట్ టైం మతాల కోసం కూడా నేను చెప్పాను ఏమని, జనరల్గా ఎవరైతే ఈ మతాల మీద వాటి మీద ఇదవుతున్నారో రాబోయే రోజుల్లో కొన్ని మతాలకి అభివృద్ధి చెందే టైం అని. అది నా పర్సనల్ ఛానల్లో లేదు ఏమో, కానీ నేను 99 పాపులర్ తెలుగు, 4 సైట్స్ ఇలాంటి కొన్ని ఛానల్స్లో నేను చెప్పాను. ప్లస్ మీరు అందులోకి వెళ్ళి గమనించి చూడవచ్చు. ఎందుకంటే నా రీసెర్చ్ నా పర్సనల్ ఛానల్లో చూసా కన్నా మీకు నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇచ్చిన చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శనిదే ట్రాన్సిట్లో సినిమా స్టార్స్ అందరూ, పెద్ద పెద్ద సినిమా స్టార్స్ అందరూ కూడా ఎండ్ ఆఫ్ అయ్యి ఒక కొత్త తరం స్టార్ట్ అయింది. మీకు గమనించినట్టయితే మనం ఈరోజు చూస్తున్న పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ అందరూ వచ్చింది ఇదే టైము. పొలిటికల్లో కూడా న్యూ ఆరా అంటే మన ప్రజెంట్ రూలింగ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చింది అప్పుడే. ఇది గమనించవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చిన మన సెంట్రల్లో కూడా వాళ్ళందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే. ఈ విషయం ఫ్యూచర్ని ఖచ్చితంగా మీకు అర్థమవుతుందన్న విషయంగా అర్థం చేసుకుంటూ నేను చెప్తున్న విషయం ఇది. ఎందుకంటే
ఇది జ్యోతిష్యం కాదు, ఇది విశ్వరహస్యానికి సంబంధించిన డీకోడ్ చేయాల్సినటువంటి విద్య. ఇది జ్యోతిష్యంగా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే, ఒక ఆహారం తిన్న వ్యక్తికి ఏం జరుగుతుంది అనేది డాక్టర్ ఎలా అయితే చెప్పగలడో, జ్యోతిష్యం అలాగే చెప్పుకుంటున్నారు తప్ప అందులో డెప్త్ రీసెర్చ్ అనేది లేదు. ఎందుకంటే డెప్త్ రీసెర్చ్ ఎలాంటిదంటే, రెగ్యులర్గా మంచి ఆహారం తినే వ్యక్తికి క్యాన్సర్ వస్తే ఎలాగైతే ట్రీట్ చేయలేరో, ఒక జ్యోతిష్యంలో డెప్త్ లేనప్పుడు ఆ వ్యక్తిని కానీ వ్యవస్థని మీద కానీ ఎటువంటి ఇంపాక్ట్ తేలేము. ఇదో సాటర్న్ వచ్చింది 12వ స్థానానికి కాలపురుష చక్రంలో. ఇప్పుడు కొత్త శాఖం స్టార్ట్ అవబోద్ది. అందులో ఆ కొత్త శాఖంలో మీరు ఉన్నారా లేదా అనేది మీ వ్యక్తిగత జాతకాలని, టైం పార్ట్లని చూసుకొని డిసైడ్ అవ్వండి. ఇది నా సలహా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.